అందరు నమస్కారం అండి. సుగాల ప్రీతి తల్లిగారు నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిసిందండి. ఆవిడ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిందండి. నిజంగా సుగాల ప్రీతి తల్లిగారికి ఏమాత్రం కృతజ్ఞత భావం ఉన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి అలాంటి వ్యాఖ్యలు చేయదు. ఆవిడ ఏం మాట్లాడింది అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. రిపోర్ట్ కూడా అన్నగారికి చూపడం జరిగింది. అన్నగారు ఇప్పుడు అదే చెప్పారు, మేము మీకు అండగా ఉంటాం, మళ్ళీ వెళ్తే మీకు అండగా ఉంటుంది. మీకు ఏదైతే కనుక రావాల్సిన ఎస్సీ యాక్ట్ ప్రకారం బెనిఫిట్స్ ఏదైతే ఆపేశారో దాన్ని కూడా మనం పోరాటం చేద్దామని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా సిబిఐ కూడా ఎందుకు తీసుకోదు? ఈ సిడిఎఫ్డి ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో వచ్చిన ఈ ఇన్వెస్టిగేషన్ సిటీలో వచ్చిన ఈ సిడిఎఫ్డి రిపోర్ట్ను ఎందుకు మీరు లోపల బయట పెట్టడం లేదు అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట ఇచ్చారు, అమ్మ ఖచ్చితంగా మాట ఇస్తున్నాం, అందరిలాగా కాదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాగా మాట ఇచ్చి మర్చిపోయే ప్రసక్తే లేదు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మరి నాకు అన్నగారు భరోసా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా నిజంగా నేను ఎన్నో రోజుల నుంచి కూడా నేను మరి అన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి మరి ట్రై చేస్తూ ఉంటే మరి పేరి నాని గారు నిజంగా దగ్గరుండి ఒక ఇంటి మనిషిలాగా మమ్మల్ని ఎంతో ఆదరించి మరి పేరి నాని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చడం జరిగింది. మరి అందరికీ కూడా ఈ రోజు నిజంగా మీడియా ముఖానికి అయితే మీడియా మొత్తం మిత్రులకు మరి పేరి నాని గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చాలా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారి గురించి, నేను వినిపించదలుచుకోలేదు. అయితే ఈవిడ ఏం మాట్లాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేస్తారని మాట ఇచ్చాడు అనేసి ఈవిడ మాట్లాడుతుంది. నేను స్ట్రైట్గా సుగాల ప్రీతి తల్లిగారిని అడుగుతున్నా, ఏమండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం పనిచేశాడండి? నేను వేరే పదం కూడా వాడచ్చు, నేను ఆ పదం వాడదలుచుకోలే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ సుగాలి ప్రీతి కేసు ఏదైతే ఉందో దాన్ని ఏం చేశాడు, ఎంతవరకు సాధించాడు? మీకేమైనా న్యాయం చేశాడా? మీకు న్యాయం చేశాడా? మీకు న్యాయం చేయలా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక జీవో ఒకటి పాస్ చేస్తే అది దొంగ జీవో, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేస్తున్నాడని మీడియా ముందుకు వచ్చి ఆ జీవోని చించేసిన సందర్భాలు ఉన్నాయి. బహుశా మీరు మర్చిపోయి ఉంటారేమో, ఒకసారి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీకు దేవుడు లేకుంటే దైవం లాగా మాట్లాడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గురించి మీరు ఏం మాట్లాడారో ఒకసారి ఏమనండి. జీవోని జింపేసి చేస్తున్నారు మీరు. జీవం లేని ఇలాంటి జీవోస్ ఇచ్చి ప్రాణాలు తీస్తున్న ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా ఆడపిల్ల విషయంలో కొన్ని త్వరగా సెక్షన్స్ కానీ త్వరగా కానీ చేయండి. లేదంటే ఇంకెంతమంది ఆడపిల్లలు ఇలాంటి జీవం లేని జీవోస్ ఇచ్చి మీరు ప్రాణాలు ఇస్తారో మాకు అర్థం కావట్లేదని మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా మా ఆవేదన మీరు గుర్తు చేసుకోమని వేడుకుంటున్నాను. ఇటువంటి పనికిమాలిన చట్ట జీవోలు వచ్చేసి ఇది ఖచ్చితంగా చట్టం ముట్టకు తప్ప దేనికి పనికిరావనేసి తెలియజేస్తున్నా. అవునా, జీవో చించేశారు కదా, తర్వాత ఏం మాట్లాడారు అది కూడా వినిపిస్తా. మీరు మర్చిపోంటారా బహుశా. మీకు ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇవి పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి ఒక్క చర్యను కూడా మేము మరి మేడం గారికి వివరించడం జరిగింది. మేడం గారు అమ్మ కంపల్సరీ కూడా ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పారు. చేశారు కదండి, విన్నారు కదా. మీరు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని మోసం చేశాడని చెప్పి రోడ్డు మీదకి వచ్చింది మీరే వచ్చారు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు న్యాయం చేయలేనప్పుడు ఈరోజు మీకు ఎలా చేస్తాడు? రేపొద్దున ఒకవేళ అధికారంలోకి వచ్చాడనుకో, రాడు, ఒకవేళ వచ్చాడనుకో, అప్పుడైనా మేము మీకేం న్యాయం చేస్తాడు? ఆ రోజు చేయింది రేపొద్దున మీకేం న్యాయం చేస్తాడు? ఆయన పీకేది ఏది ఉంటే అధికారంలో ఉన్నప్పుడే పీకచ్చు కదా. ఆయన పీకేది ఏదైతే ఉంటే అధికారంలో ఉండేటప్పుడే పీకాలి.
మరి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడు? అసలు ఏం పీకాడు ఆయన పీకింది కూడా మీరు తప్పుపట్టారు. ఆయన ఏం పీకలేదని చెప్పి మీరే వచ్చి మాట్లాడుతున్నారు. ఆ జీవోలు దించేశారు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దేవుడు దైవంలాగా మాట్లాడుతున్నారు. మీకు నిజంగా కృతజ్ఞత భావం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రం ఇలా మాట్లాడరండి మీరు. ఈ రోజుకి సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడుతున్నారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆ సుగాలి ప్రీతి కేసుని ఆయన జనాల్లోకి తీసుకువెళ్ళకపోతే ఈరోజు సుగాలి ప్రీతి కేసు కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. అసలు సుగాలి ప్రీతి కేసు ఒకటి ఉందని కూడా జనాలు మర్చిపోయేవాళ్ళు. అసలు గుర్తు కూడా ఉండేది కాదు. ఈరోజు మీరు ఇంకా పోరాడుతున్నారన్నా, ఈరోజు ఇంకా కేసు ఇంకా దాని గురించి మాట్లాడుతున్నారన్నా, కేసు గురించి మాట్లాడుతున్నారన్నా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఈరోజు విమర్శలు చేస్తున్నారు. మీకోసం కదా ఆయన రోడ్డు మీదకి వచ్చింది, మీకోసమే కదా రోడ్డు మీదకి వచ్చింది, మీకోసమే కదా ధర్నాలు చేసింది, మీ గురించే కదా పోరాటం చేసింది. ఈ పవన్ కళ్యాణ్ గారు మీకు ఎన్నో మేలు చేశారండి. ఆధారాలు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏం చేస్తారు? మన మధ్య పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అదే చెప్పారు. ఆధారాలు తారుమారు చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆధారాలు తారుమారు చేశారు. తారుమారు చేసినప్పుడు కేసు ఎలా నిలబడుతుంది? ఆధారాలు ఉంటే కదా. ఆధారాలు లేకుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏం చేయగలుగుతారు? పవన్ కళ్యాణ్ గారు కానీ కాదు, ఎవరైనా కూడా ఏం చేయలేరు. ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు దృశ్యం సినిమా ఉందండి, దృశ్యం 1, దృశ్యం 2, దృశ్యం 3 3 పార్ట్లు వచ్చింది. ఈ 3 పార్ట్ దాంట్లో ఆధారాలు లేవు. ఆధారాలు లేనప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా సాగతనే ఉంటుంది. అది ఒక కొలిక్కి రాదేది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత ఉపకారం చేశారో, మీకోసం ఎంత నిలబడ్డారో అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజు మీ కేసు విషయం ఎవరు పట్టించుకోకపోతే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకపోతే, ఎవరు మీ గురించి పట్టించుకోకపోతే, ఆ కేసు గురించి ఎవరు మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వచ్చి మీ వెనకాల నిలబడ్డారు, మీ ముందు నిలబడ్డారు, మీకు అండగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయి ఆయన ఆఫీసులో ఆయన కూర్చొని ఉంటే, ఆయన ఒక రకమైన ట్రెస్ట్లో ఉంటే మీకోసం ఓడిపోయినా పర్వాలేదు నేను నిలబడతాను అని చెప్పి మీకోసం బయటకు వచ్చి ఆ కేసు విషయాన్ని ప్రజలకి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు మీరు ఏదో దారుణంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మీకు కృతజ్ఞత భావం ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోండి. సుగాలి ప్రీతి తల్లిగారికి చెప్తున్నా, ఎవరి గురించి మాట్లాడుతున్నాము, దేని గురించి మాట్లాడుతున్నాము, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడుకోవాలి. మీకు ఎంత మాత్రం సాయం చేశాడు, ఎంతవరకు నిలబడ్డాడు అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి. గుట్ట కలిసి ముఖం మీదేయకూడదు. అంటే మొన్నటిదాకా యదవ దొంగ జీవోలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, పనికి మాలిన సవట దద్దమ్మ ఆడ మాట్లాడిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి దైవం లెక్క మాట్లాడుతున్నారంటే నిజంగా అది నాకు జీర్ణించుకోలేకున్నా చాలా దారుణమైన వ్యాఖ్యలు. ఇది పవన్ కళ్యాణ్ గురించి చాలా మాట్లాడింది ఆ ప్రెస్ మీట్లో నిన్న. కాలంటే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా దారుణంగా మాట్లాడింది. మనకు ఉండాలండి కొంచెం విజ్ఞత ఉండాలి, కృతజ్ఞత భావం ఉండాలి, కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దాకా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు. అధికారంలో ఉన్నప్పుడే కేసుని న్యాయం చేయలేకపోయాడు. మీకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆ బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవి రావడానికి కూడా కారణం ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు కదా. పవన్ కళ్యాణ్ గారు పోరాటం వల్లే కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రెజర్ చేయబట్టే కదా మీకు ఆ బెనిఫిట్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే మీకు ఆ బెనిఫిట్స్ వస్తాయా? రావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి మీకేదో న్యాయం చేసినట్టు,
మిమ్మల్ని ఏదో నెత్తిన పెట్టుకున్నట్టు మీ కేసు అంటే అరే బాబాయి చంపిన వాళ్ళే పట్టించుకోవాలా ఏమే తల్లి చెల్లిని గెంటేశాడు, తల్లి చెల్లిని పట్టించుకున్నాడు, మిమ్మల్ని ఏం పట్టించుకున్నాడు చెప్పండి? తల్లి చెల్లికి న్యాయం చేయలేనాడు మీకు న్యాయం చేస్తాడా? నాకు తెలియక అడుగుతాను. అదే తల్లి చెల్లికి న్యాయం చేయలేడు మీకు న్యాయం చేస్తాడండి? ఆలోచించుకోండి ఒకసారి. ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదండి. మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారా లేకపోతే ఇంకోరి దగ్గరికి వెళ్తారా, వాటెవర్ ఏదైనా కావచ్చు, కానీ మీరు ఇలా బురద తలటం సబలం కాదు, చాలా తప్పు ఇది. కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. జై హింద్.